నీకు విషయం తెలుసా? తెలీదు, చెప్పు. నీకు తెలియదన్న సంగతి నాకు తెలుసు, అందుకే అడిగా. ఇంతకీ ఏ విషయం గురించి? నాకు కూడా తెలియదు. మరి ఎక్కువ ముదిరిపోతుంది నీకు. గొప్పడివి. సరే కానీ నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ పెట్టచ్చుగా. పెట్టచ్చు. పెట్టు. ఏం తింటావు? ఏదో ఒకటి. ఓకే. One eternity later. ఎలకలు కాస్త ఏనుగుల్లా మరి. ఆర్డర్ పెట్టావు లేదా? వెతుకుతున్నా. ఏం వెతుకుతున్నావు? ఏదో ఒకటి అన్నావుగా, ఏ హోటల్లో దొరుకుతుందా ఐటమ్ అని. డబ్బులు పెట్టి కొనుక్కుంటా కదా, ఏం కావాలో చెప్తే అది ఆర్డర్ పెడతా. మహానుభావుడా, బా గొప్పడు దొరికావు నాకు. చెప్పు, ఇంకేదో ఇక్కడ వరకు వచ్చింది, చెప్పు ఆపుతావే. సరే, నాకు ఒక డౌట్ చాలా రోజుల నుంచి ఉంది, అడుగుతాను, నువ్వు క్లారిఫై చేసి. ఇలాంటిది అయ్యి ఉంటది, అడుగు. నేను రెడీగా ఉండాలి. జనరల్ గా వేలు విడిచిన మామయ్య, వేలు విడిచిన తాతయ్య అంటారు కదా. ఇంతకీ ఏ వేలు? వేలే, బొట్టన్ వేలే, చూపుడు వేలే? మిగతా 2 వేలు వదిలేసావే. నాకు తెలిసి ఏ వడివేలు రత్నవేలు అయి ఉంటారు. కాదు, ఖచ్చితంగా వేళ్లలో వేలే. అలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు కాబట్టి అన్నారేమో. నీతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్. ఓకే సరే, నేను ఒకటి అడుగుతా. నేను చెప్పిన పని చెయ్యాలి నువ్వు. నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలా? ఏ స్పైడర్ మ్యాన్ లో వెబ్ లో తెమ్మంటే నేను తేలేను. రోజు చేసే పనులు ఏమన్నా ఉంటే చెప్పు, చేసేస్తా. నువ్వు రోజు 4-5 సార్లు చేస్తావు. ఈజీగా ఇలా చేసేస్తా. అదే చేస్తావు లేదో తెలియదు కానీ జాగ్రత్తగా విను. చెప్పులు వేసుకుంటావా? వేసుకుంటాం. 2 కాళ్ళు ఒకేసారి వేసుకోగలవా? 2 కాళ్ళకి ఒకేసారి చెప్పులు వేసుకోగలవా? అది అవదమ్మా. 2 కాళ్ళు వేసుకుంటాం. కష్టం అమ్మా. నీ మాటలు, నీ క్వశ్చన్లు అలాగే ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి లాస్ట్ చెప్పు. అది ఇందాక వేలు విడిచిన అన్నాం కదా, మళ్ళీ వేల మీద. ఇప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ ఫింగర్ అంటే రింగ్ ఫింగర్ అంటే మిగతా ఫింగర్స్ కి చాలా భయం. ఎందుకు? నువ్వు చెప్పు. ఎందుకు? మధ్యలో అది ఉండదు, ఇది ఉంటది. ఇది మధ్యలో. నేను దీనికి భయపడతాను అనుకున్నా. దీనికి భయపడతారు. ఎందుకు? ఎందుకంటే దీన్ని రింగ్ ఫింగర్ అంటాం కదా, బాక్సింగ్ రింగ్. దీనికి బాక్సింగ్ వచ్చి కాబట్టి మిగతా వాటికి భయం. హే ప్రభు, हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? So please subscribe, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.